మన దగ్గర అయితే చక్కని మామిడి పండు ఉంది. ఈ మామిడి పండుని ప్రశాంతంగా ఈ మామిడి చెట్టు కింద కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఆస్వాదిద్దా తింటాం. ఇది చెట్టుకు పండిన కాయ. మీకు కనపడుతుంది కదా, చాలా బాగుండిద్ది. చెట్టుకు పండిన కాయ ఇది. మీకు కనపడుతుంది కదా, మీకు అర్థమైపోద్ది చెట్టుకు పండిన కాయ ఏంటని. చెట్టుకు పండిన కాయ ఆ టేస్టే వేరు. ఫస్ట్ మనం మామిడికాయ తినేటప్పుడు ఇక్కడి నుంచి తింటూ రావాలి. చూసారా, స్టార్టింగ్ రసం కాకపోతుంది. మీ అందరికి కనపడుతుంది కదా. తోలు కూడా చాలా మంచిది. అస్సలు ఇలా తినాలి కదండి మామిడికాయని. అదేందో స్టైల్గా పీసులు పీసులు కోసి ఇలా తింటేనే చూడండి ఎలా ఉంది, కనపడుతుంది కదా మీకు. రసం కూడా కాపుతున్నా. బా, అద్భుతం అండి. ఒక్కొక్క ముక్క ఆస్వాదిస్తా. ఏమైనా చూడండి, చెట్టుకు పండిన కాయ ఈ టేస్టే వేరు. చూసారు ఎట్లా ఉందో చూస్తానికే. న్యాచురల్గా సహజ సిద్ధంగా పండిన కాయ టేస్ట్ వేరే దానికి రాదు. అబ్బబ్బబ్బా, అదిరిపోతుందండి. సూపర్. ఇంకో రసం కూడా కారిపోతుంది చేతిలో. మూతికి ముక్కు కవుద్ది, ఏమి ఇబ్బంది లేదు. ఆ కండ కొరుక్కొని ఏంటంటే ఆ ఫీల్ ఉంటుంది, వేరుంటుంది. అందుకే కాయలన్నిట్లో కల్లా మామిడికాయ కింగ్ అంటారు. బా, సూపర్. ఇట్లా తోటలోకి వచ్చిందంటే సూపర్ సూపర్ అబ్బా. కొంచెం జీరా ఉందా పడేయాలి.